హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. ఇది చేయడానికి పెద్ద ప్రాసెస్ కూడా పట్టదు, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. కాకపోతే ఇది కొంచెం గడ్డ కట్టడానికి ఒక 6 to 8 hours వరకు టైం పడుతుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 కప్పుల వరకు బాగా పండిన వాటర్ మిలన్ పీసెస్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా బాగా పండిన వాటర్ మిలన్ తీసుకోండి, మంచి కలర్లోకి వస్తాయి ఐస్ క్రీమ్స్. ఇందులో ఉన్న గింజలు అయితే తీయకపోయినా పర్లేదు, అలాగే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోని ఒక 2 స్పూన్ల ఒక షుగర్, ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. ఇందులోని ఒక రెమ్మ పుదీనా వేసుకోండి, ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది. ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా నిమ్మరసం పిండుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. సో ఈ విధంగా బాగా వడగట్టుకుని జ్యూస్ని తీసేసుకోండి. ఇదే జ్యూస్లోకి ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకున్నారనుకోండి, జ్యూస్ అయిపోతుంది. ఇలాగే ఒక గ్లాస్లో వేసుకున్నారంటే ఐస్ అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ ఒక టీ కప్స్ తీసుకున్నాను, ఒక 3 వరకు. మీకు ఎన్ని ఐస్ కావాలో దాన్ని బట్టి టీ కప్స్ తీసుకుని అందులోకి మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండే విధంగా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సిల్వర్ ఫాయిల్ కవర్ని కవర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అన్నిటికి కూడా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్తో చిన్నగా గాడ్స్ పెట్టుకోండి. సో ఈ విధంగా గాడ్స్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్ మిడిల్లో మనకు నచ్చిన ఐస్ క్యూబ్ స్టిక్స్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మినిమం 6 to 8 hours వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, గట్టి పడిపోతాయి. నేనైతే ఒక 8 hours పెట్టుకున్నాను. 8 hours తర్వాత చూపిస్తున్నాను చూడండి, బాగా గట్టి పడిపోయాయి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని ఆ గ్లాస్లోకి ఒక 30 seconds పెట్టారనుకోండి, ఇది కొంచెం లూజ్ అయ్యి ఈజీగా తీయడానికి వస్తుంది. సో ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసి కూల్గా సర్వ్ చేసుకుని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా పెద్ద పని అయితే కాదు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖా శ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.